ప్రభు నీతో మాట్లాడుతున్నారు. రే దేవుని జనాంగమా, బాప్తిస్మం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావా? ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం తీసుకుంటానులే, వచ్చే సంవత్సరం తీసుకుంటానులే అని బాప్తిస్మం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒకవేళ ఈ రోజే నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? రక్షణ నిర్లక్ష్యం చెయ్యొద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే రక్షణ దినము. బషల రహల రబసియాల తీఖరాల రబసియాల, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎవరైనా కానివ్వండి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బాప్తిస్మం విషయంలో నిర్లక్ష్యం ఉండద్దు. ఈ రోజే తీసుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి అని ఈ సేవకుని అడగండి. ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. రక్షణ కోల్పోతే మాత్రం మన ఇచ్చిన ఆశ్రయంలోకి వెళ్ళిపోతాం. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా, కరుణించు నా యేసు ఉన్నంటి నీ తోడు నిలుచును అమ్మా. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా, కరుణించు నా యేసు ఉన్నంటి నీ తోడు నిలుచును అమ్మా. నిన్ను విడువని విడబాయని ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎన్నడు నేను విడిచి వెళ్ళడు. యేసయ్య ఎన్నడు నేను విడిచి వెళ్ళడు. ప్రభు నీతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నాతో యుగ యుగములు నిలిచుండే ధన్యత నీకు కావాలంటే ఈ రోజే మారు మనసు పొందు. ఈ రోజే రక్షణ బాప్తిస్మం తీసుకో. దేవునికి స్తోత్ర. బాప్తిస్మం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం పొందితే, నీ పాపాన్ని ఒప్పుకుని ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందితే దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తున్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి నిత్యత్వానికి వారసులుగా కావాలంటే బాప్తిస్మం కంపల్సరీ.